26వ శ్లోకము. శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిమన్యయా వర్తతే పునః. శుక్ల వెలుగు, కృష్ణే చీకటి, గతి మరణ మార్గములు హీ నిశ్చయముగా ఏతే ఈ రెండును జగతః భౌతిక జగత్తులో శాశ్వతే శాశ్వతమైన మతే అభిప్రాయములో ఏకయా ఒకదాని ద్వారా యాతి పొందును అనావృత్తిం తిరిగి రాకుండుటను అన్యయా మరొకదానిచే ఆవర్తతే వెనుకకు వచ్చును పునః తిరిగి. వేదాభిప్రాయముననుసరించి శుక్లగతి కృష్ణగతి అని ఈ జగత్తును విడిచి వెళ్ళు మార్గములు రెండు కలవు. శుక్లగతిని మరణించువాడు తిరిగి రాకుండును, కృష్ణగతిని మరణించువాడు తిరిగి వచ్చును. భాష్యము. మరణము మరియు పునరాగమనములను కూర్చిన ఇదే వివరణను ఆచార్య శ్రీల బలదేవ విద్యాభూషణుడు చాందోగ్యోపనిషత్తు 5:10, 3, 4, 5 నుండి ఉదహరించిరి. కామ్యకర్మలతో శ్రమించువారు కల్పితమైన తాత్విక భావనలతో కూడిన వారు అనాదిగా జనన మరణములకు లోనవుతుందరు. నిజమునకు వారు శ్రీకృష్ణుని శరణువేడని కారణముగా వారెన్నడూ పరమగతిని సాధించలేరు. 27వ శ్లోకము. నైతే శృతి పార్థ జానన్యోగి ముహ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఏతే ఈ రెండు శృతి భిన్న మార్గములను పార్థ ఓ పృథాకుమార జానని తెలుసుకొని నప్పటికిని యోగి భగవద్భక్తుడు నా ముహ్యతి కలత చెందడు కచ్చన ఎవ్వడును. తస్మాత్ అందుచే సర్వేషు కాలేషు సర్వకాలములలోను యోగయుక్త కృష్ణ చైతన్యవంతుడవు భవాకమ్ము అర్జున. ఓ అర్జున, ఓ అర్జున, భక్తులు ఈ రెండు మార్గములను ఎరిగినను ఎన్నడను కలత చెందరు కనుక నీవు భక్తిలో సదా సుస్థిరుడవు కమ్ము. భాష్యము. భౌతిక జగత్తును వీడినప్పుడు ఆత్మ అనుసరించు వివిధ మార్గములచే ఎన్నడను కలత చెందవద్దని శ్రీకృష్ణుడు అర్జునునకు ఇక్కడ బోధిస్తుండెను. దేవాదిదేవుడు భక్తుడెన్నడను తాను యాదృచ్ఛికముగా మరణింతునో ప్రమాదవశాత్తు మరణింతునో లేదా పూర్వ నిర్దేశానుసారము మరణింతునోనని చింతించరాదు. భక్తుడు కేవలము కృష్ణ చైతన్యములో సుస్థిరముగా నెలకొని నిరంతరము హరే కృష్ణ మహామంత్రమును జపించవలెను. పైన తెలిపిన ఈ రెండు మార్గములలో దేనిని గూర్చి చింతించినను అది కేవలము కలతకు మాత్రమే కారణమగునని అతడు ఎరుగవలెను. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలో నిరంతరము నెలకొని ఉండుటయే కృష్ణ చైతన్యములో నెలకొని ఉండుటకు గల అత్యుత్తమ మార్గము. అదే భగవద్ధామముకు చేర్చు మార్గమును సురక్షితము నిశ్చయము సూటి అయినదిగా చెయ్యును. ఈ శ్లోకములో యోగయుక్త అను పదము ప్రత్యేకించి ప్రధానమైనది. యోగలో స్థితుడైనట్టి వాడు తన కర్మలన్నింటిలో ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యవంతుడై ఉండును. కనుకనే ప్రతి ఒక్కరును భౌతిక విషయములలో అనాసక్తులై కృష్ణ చైతన్యముతోనే సర్వమును నిర్వర్తించవలనని శ్రీల రూపగోస్వామి ఉపదేశించిరి. అనాసక్తస్య విషయాన్ యదార్హముపయుంజతః యుక్త వైరాగ్యము అనబడు ఈ విధానము చేతనే మానవుడు పరిపూర్ణత్వమును సాధించగలడు. కనుకనే భక్తుడు ఈ వివిధ మార్గములచే ఎన్నడనూ కలత చెందడు. ఎందుకనగా అతడు భక్తియుక్త సేవతో తాను దివ్యధామమును చేరుట నిశ్చయమని ఎరుగుటయే అందుకు కారణము. 28వ శ్లోకము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాధ్యం
వేదేషు వేదాధ్యయనములోని, యజ్ఞేషు యజ్ఞాచరణములలోని, తపస్సు నానా రకములైన తపస్సులను ఆచరించుటలోని చా కూడా ఏవా నిశ్చయముగా దానేసు దానములలోను యత్ ఏ పుణ్యఫలం పుణ్యకార్యముల ఫలము ప్రతిష్టం సూచించబడినదో అత్యేతి అతిశయించును. తత్సర్వం వాటినన్నింటినీ ఇదం దీనిని విదిత్వా తెలుసుకొని యోగి భక్తుడు పరం స్థానం దివ్యధామమును ఉపైతి పొందును. చ కూడా ఆద్య మూలమైన వేదాధ్యయనము చేతను, తీవ్ర తపస్సుల చేతను కూడిన యజ్ఞాచరణము చేతను, దానముల చేతను, భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవునకు ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్మలను అనుసరించుట చేతను కలుగు ఫలితములు లభింపకపోవు. కేవలము భక్తియుక్త సేవను ఆచరించుట ద్వారానే అతడు వీటన్నింటినీ పొందుటయేగాక అంత్యమున శాశ్వత దివ్యధామమును సైతము పొందును. భాష్యము. ఈ శ్లోకము కృష్ణ చైతన్యము మరియు భక్తియుక్త సేవను గూర్చి ప్రత్యేకముగా వర్ణించు 7వ, 8వ అధ్యాయముల సారము. మానవుడు ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశములో వేదాధ్యయనము చేస్తూ అతని ఆదేశానుసారము అనేక రకాల తపోనిష్టలను ఆచరించవలెను. బ్రహ్మచారి ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రమములో సేవకునిగా జీవిస్తూ ప్రతి గృహము నుండి భిక్షను గ్రహించి దానిని గురువుకు సమర్పించవలెను. అతడు గురువుగారి ఆజ్ఞను అనుసరించి ఏ ఆహారమును గ్రహించవలెను. ఒకవేళ గురువు భోజనమునకు పిలవకపోయినచో అతడు ఆ రోజు ఉపవసించవలెను. ఇవే బ్రహ్మచర్యమును అభ్యసించువానికి విధింపబడిన కొన్ని వైదిక నియమములు. శిష్యుడు ఆ విధముగా గురువు ఆశ్రయములో 5 నుండి 20 సంవత్సరముల వయస్సు వరకు వేదాధ్యయనము చేసిన పిమ్మట అతడు పరిపూర్ణ లక్షణములు కలిగిన మానవునిగా రూపొందును. నిజమునకు వేదాధ్యయనము అనేది కల్పనాపరుల వినోదము కొరకు కాకుండా మానవుని ఉత్తమ శీలాభివృద్ధి కొరకు ఉద్దేశించబడినది. ఈ శిక్షణ ముగిసిన పిమ్మట వివాహము చేసుకుని గృహస్థాశ్రమములో ప్రవేశించుటకు బ్రహ్మచారికి అవకాశం ఇయ్యబడును. గృహస్థనిగా ఇంకనూ అధికమైన ఆత్మవికాసమును పొందుట కొరకై అతడు అనేక రకమైన యజ్ఞములను చేస్తూ భగవద్గీత 17వ అధ్యాయములో వర్ణించబడినట్లు దేశకాల పాత్రతలను అనుసరించి సత్వ రజస్తమో గుణములతో కూడిన దానభేదములను ఎరిగి దానములను కూడా చేయవలెను. గృహస్థాశ్రమమును విడిచి అతడు వానప్రస్థాశ్రమమును గ్రహించిన పిమ్మట వనములలో నివసించుట, వల్కములను ధరించుట, క్షౌరము చేసుకోపోవుట వంటి అనేక రకాల కఠిన తపములను ఆచరించవలను. ఈ విధముగా బ్రహ్మచర్యాశ్రమములో, గృహస్థాశ్రమములో, వానప్రస్థాశ్రమములో, అటు తరువాత సన్యాసాశ్రమమును చక్కగా అవలంబించుట ద్వారా మానవుడు జీవితములోని పరిపూర్ణత్వ స్థితికి ఉద్ధరించబడును. అట్టివారిలో కొందరు స్వర్గలోకములకు ఉద్ధరించబడుదురు. వారు తమ అభ్యాసములో మరింత అధిక పురోభివృద్ధిని సాధించినప్పుడు వారు ఆధ్యాత్మిక జగత్తులోని నిరాకార బ్రహ్మజ్యోతిలో గాని, వైకుంఠలోకములో గాని, కృష్ణలోకములో గాని ముక్తిని పొందగలరు. ఈ మార్గమే వైదిక సాహిత్యములో నిర్దేశించబడినది. ఏమైనను కృష్ణ చైతన్యపు విశిష్టత ఏమనగా కేవలము శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలో నెలకొనుట ద్వారా మానవుడు వివిధ ఆశ్రమములోని సమస్త కర్మలను వెంటనే అధిగమించిన వాడగును. ఇదం విదిత్వా అను పదములు శ్రీకృష్ణుడు ఈ అధ్యాయములోను మరియు 7వ అధ్యాయములోను చేసిన ఉపదేశములను మానవుడు అవగాహన చేసుకోవలనని సూచించును. ఈ అధ్యాయములను పాండిత్యముతోనూ లేదా ఊహాగానాలతో కాకుండా భక్తుల సాంగత్యములో శ్రవణము చేస్తూ అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించవలెను. గీతలోని 7వ అధ్యాయము నుండి 12వ అధ్యాయముల వరకు గల అధ్యాయములన్నీ గీతాసారమై ఉండెను. మొదటి 6 అధ్యాయములు మరియు చివరి 6 అధ్యాయములు ఆచ్ఛాదనలుగా కలిగిన ఈ నడుమ గల 6 అధ్యాయములు భగవంతునిచే ప్రత్యేకించి రక్షించబడుతుండెను. భక్తుల సాంగత్యములో భగవద్గీతను ముఖ్యముగా మధ్యలో గల ఈ 6 అధ్యాయములను అవగాహన చేసుకొను అదృష్టము మానవునకు ఏర్పడినచో అతడు తపస్సులను, యజ్ఞములను, దానములను, కల్పనలన్నింటినీ అధిగమించిన వాడగును. దానితో మానవ జన్మ వెంటనే పరిపూర్ణమగును.
ఎందుకనగా వాటి నుండి పొందు ఫలములన్నింటినీ మానవుడు కేవలము కృష్ణ చైతన్యములో నెలకొని సులభముగా సాధించగలడు. భగవద్గీతపై ఏ కొద్దిపాటి విశ్వాసము కలిగినను మానవుడు భగవద్గీతను భక్తుని నుండే అభ్యసించవలెను. ఎందుకనగా భగవద్గీత భక్తులకు మాత్రమే పూర్తిగా అవగతమగునని ఇతరులెవ్వరునూ భగవద్గీత ముఖ్యోద్దేశమును పూర్తిగా ఎరుగలేరని 4వ అధ్యాయపు ఆరంభములో స్పష్టముగా చెప్పబడినది. కనుకనే భగవద్గీతను మానసిక కల్పనాపరుల నుండి కాకుండా కృష్ణ భక్తుల నుండి మాత్రమే అభ్యసించవలెను. ఇదే శ్రద్ధా విశ్వాసములకు నిదర్శనము. భక్తుల సాంగత్యము కొరకై అన్వేషించి దానిని పొందినప్పుడే మానవుడు భగవద్గీత అధ్యయనమును వాస్తవముగా ఆరంభించి దానిని అవగాహన చేసుకొనుటకు అర్హుడగును. భక్తుల సాంగత్యము చేత కలుగు పురోగతితో మానవుడు భక్తియుక్త సేవలో నెలకొనగలడు. ఆ సేవ శ్రీకృష్ణుని భగవానుని మరియు అతని నామ రూప గుణలీలలను గూర్చిన సందేహములనన్నింటినీ పూర్తిగా తొలగించును. ఈ సందేహములన్నీ నశించినప్పుడు మానవుడు తన అధ్యయనములో మరింత అధికముగా సుస్థిరుడగును. అప్పుడు అతడు భగవద్గీత అధ్యయనమును ఆస్వాదిస్తూ నిరంతరము శ్రీకృష్ణుని స్మరించగలిగేలా కృష్ణ చైతన్య స్థితికి చేరుకొనును. అట్టి కృష్ణ చైతన్యపు స్థితి అభివృద్ధి చెందినప్పుడు అతడు పూర్తిగా కృష్ణ ప్రేమలో నెలకొనును. మానవ జన్మలోని అట్టి అత్యున్నత పరిపూర్ణత్వపు స్థితి ఆధ్యాత్మిక ఆకాశములోని కృష్ణలోకమైన గోలోక బృందావనముకు భక్తుని చేర్చును. అక్కడ భక్తుడు శాశ్వత ఆనందమయుడగును. శ్రీమద్ భగవద్గీతలోని భగవత్ప్రాప్తి అను 8వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము.